ఈ మధ్యకాలంలోనే చూసాం. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్.